ఆహా! ఏంటమ్మా శారీ కట్టుకోవడం మాకు రాదా అంటారా? హలో గైస్. సో ఎందుకు చూపిస్తున్నా ఇది అంటే, ఇప్పుడు కొత్తగా అందరూ శారీ ప్రీ ప్లీటింగ్ అంటున్నారు కదా, దట్టు బాక్స్ ప్రీ ప్లీటింగ్ చేద్దాం మనం. సో ఎందుకు ఇది అసలుకి ఎందుకు యూజ్ అవుతుంది, ఎందుకు చేసుకోవాలి ప్రీ ప్లీటింగ్ అంటే, శారీస్ అమ్మాయిలందరికీ ఇష్టమే, బట్ కట్టుకోవడం కొంతమందికి వచ్చు, చాలామందికి రాదు నీట్గా. సో ఈ ప్రీ ప్లీటింగ్ యూజ్ ఏంటి అంటే, మనకు అసలు టైం ఉండదు. ఎప్పుడు కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళాలి, లేదు పూజల టైంలో, మ్యారేజెస్కి అయితే ఇంకా అసలుకి టైం ఉండదు మనకి శారీ టు శారీ చేంజ్ చేయటానికి. సో ఆ బిఫోర్ డే కనుక మనం ఒక హాఫ్ అన్ అవర్ లేదు ఒక 20 minutes కష్టపడితే జస్ట్ మనకి 1 minute శారీ అనేది కట్టేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, చాలా ఈజీగా మనకి పౌట్ చెంగ్ అంటారు కదా, అవి మీకు ఎంత సన్నగా కావాలి అనేది చూసుకొని, ఎంత హైట్ కావాలి, అదే మీకు బార్ ఎంత కావాలి అనేది చూసుకొని ల్యాష్లో ఒక పిన్ సెట్ చేసేసేయండి. ఓకే. అండ్ మీకు భుజం దగ్గర కంపల్సరీ పిన్ పెడతాం కదా, అవన్నీ కుచ్చిళ్ళు అవన్నీ సరి చూసుకొని ఆ ప్లీట్స్ ఇంకో పిన్, లైక్ 2 pins అయినాయి మనకి స్టార్టింగ్ పళ్ళు దగ్గర నుండి మన భుజం వరకు. అండ్ ఇంకొకటి ఏం చేస్తాము, ఫ్రంట్ ప్లీట్స్ అనేవి చూసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నా చూడండి, అక్కడ ఒక పిన్ సెట్ చేసేసాను. అట్లానే ఆ వరుసే పట్టుకొని బారుగా చేసేస్తాము. సో నేనేంటంటే ఐరన్ చేస్తారు కదా, అది హెయిర్ స్ట్రైట్నర్ తోటి చేస్తున్నా, దీంతో కూడా బాగానే వస్తుంది. సో మీ దగ్గర ఏది ఉంటే అది, ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్, ఆరెల్స్ ఇది స్ట్రైట్నర్. చాలామంది ఇప్పుడు స్ట్రైట్నర్ని దీనికి కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే. సో అట్లాగా మీ భుజం మీద వేసుకొని బారుగా పౌచింగ్ మొత్తం అట్లానే చేయాలి. నేను వీడియో ఫాస్ట్ చేశానండి. సో ఫ్రంట్ ప్లీట్స్ కూడా అలానే చేసేసి, నెక్స్ట్ మనకి బోటం కింద సైడ్ మనకి కుచ్చిళ్ళు ఉంటాయి కదా, అవి మీకు ఎన్ని వస్తాయో ఒక ఐడియా ఉండిద్ది. ఆరెల్స్ మీరు ఒక రౌండ్ చుట్టుకొని కుచ్చులు పెట్టుకొని చూసి మీకు ఎంత సెట్ అవుతుంది అనే దానికి పిన్ పెట్టేసేయండి. మళ్ళీ కొంచెం పెద్ద పిన్స్ యూజ్ చేయండి, బాగుండిద్ది. సో ఈ ఫోల్డింగ్ చూడండి ఒకసారి, కుచ్చులు మొత్తం ఇట్లా కింద స్ట్రైట్గా ఇట్లా పెట్టేసి దాన్ని హాఫ్గా ఫోల్డ్ చేయాలి. ఫ్రంట్ ప్లీట్స్ ఇవన్నీ మన పైకి వచ్చేలాగా, అండ్ కౌట్ చెంగు రౌండ్.